అందరూ పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడు. ఎస్, దేవుని వాక్యము ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటుంది. దేవుని వాక్యము వింటుండగా వర్షము వలె మన మీద కుమ్మరింపబడుతుంది. ఓకే, రైట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి చదవండి. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ఆమేన్. దేని చేత మనం పాపముల చేత మీరు ఎలా అయిపోయామంట? చచ్చిన వారముగా ఉండింటిమి. ఆదాము అవ్వ ఎప్పుడైతే మరి ఆ పండు తిన్నారో వారు చచ్చిపోయి ఉన్నారు. నిజంగా వారు చనిపోయి ఉన్నారా? రక్తం కక్కుకొని చనిపోయారా? వారు ఊపిరి వదిలేసి వెళ్ళిపోయారా? పాపమే మరణము. దేవుని యొక్క వాక్యానికి, దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా, ఎప్పుడైతే ఆ లోబడకుండా ఆ గ్రీస్ దాటినారో, చెప్పిన మాట వినకుండా మరి ఏ విధంగా ఆ పండు తిని పడిపోయి చచ్చిన వారే అయిపోయి ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ద్వారా మనం మరలా ఏమై ఉన్నామో, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బతికించాను. హల్లెలూయా. అందరం హల్లెలూయా చెప్తారా? నిద్ర వచ్చిన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? మనం ఉండేది కొంచెం సేపే ఉంటుండే. ఇది వరకు చాలాసేపు జరిగేది, కొద్దిసేపే ఉన్నది. కాబట్టి ఉన్న కొద్దిసేపు అయినా మనం చక్కగా ఫోకస్గా ఉండం. ఓకే, రైట్. చూడండి, మనం చచ్చిన వారుగా ఉన్నాం. కానీ క్రీస్తుతో క్రీస్తు సిలువలో చనిపోయి 3వ దినమున తిరిగి లేచినందుకు మనందరం ఆయన యందు విశ్వసిస్తే మనం ఏమవుతున్నామో? బతికి ఉన్నాం. మన పాపము విషయంలో మనం చచ్చి ఉన్నాం. కానీ క్రీస్తు మనని ఏం చేస్తున్నారు? ఆ చచ్చిపోయిన మనము క్రీస్తునందు విశ్వసించినందుకు మనందరినీ కూడా ఆయన బతికించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందరూ నన్ను బతికించి ఉన్నాడు అనండి. ఆమె కిందికి చదువు. చూడండి, వాయుమండలమైన సంబంధమైన అధిపతి, వాయుమండలంలో చూస్తున్నాం కదా ఆ అధిపతి. మునుపు ఈ విధంగా నడుచుకున్నాం. ఏ విధంగా? ఈ లోకానుసారముగా మనందరము నడుచుకున్నాం. ఏ విధంగా? ఈ దురాత్మ, ఈ లోక సంబంధమైన ఇందాక దురాత్మలచే సంబంధమైన ఏంది, వాయుమండల సంబంధమైన అధిపతిని లేదా శరీరానుసారముగా ఇది వరకు మనందరము జీవించి ఉన్నాం. కానీ ఇప్పుడైతే క్రీస్తులో బతికి ఉన్నాం, జీవింప చేయుచున్నాడు. ఆమె ఏ విధంగా పాతయన్నీ వదిలేసి మన పాత్రలన్నీ కూడా, మన శరీరం, ప్రాణం, ఆత్మ కూడా దేవుడు మనని ఆ విధంగా నూతన పరిచి ఉన్నాడు. చూడండి, క్రీస్తులో మనము నూతన సృష్టి అయి ఉన్నాం. పాతయి గతించెను. ఎవరి అపరాధముల చేత? మన యొక్క పాపము చేత చచ్చిన వారుగా ఉండిమి. ఎవరి ప్రేమ చేత? దేవుని యొక్క ప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బతికించండి. ఒకసారి చెప్పండి, కూడా దేవుని స్తుతిస్తారా? ఎవరి ప్రేమ చేత? మనం యాక్చువల్లీ పాపములో, మొదటిగా మనం పాపములో ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించి మనందరినీ బతికించి ఉన్నాడు.
ఇది రోజు జ్ఞాపకం చేసుకోవాలా. మన పాపంలో మన జీవితము, రోత ఇవన్నీ ఉన్నాయి. ఆయన మనల్ని ప్రేమించి, వింటున్నారా, ఆయన మనకు చనిపోయి, ఆయన సజీవుడై, ఆయన మనల్ని బతికించి ఉన్నాడు. వింటున్నారా? ఏ చేత రక్షింపబడ్డాము? కృపచేత మనం అందరము రక్షింపబడ్డాం. చూడండి, మన పనుల ద్వారా రక్షింపబడ్డామా, కృపచేత రక్షింపబడ్డామా? మనందరము కూడా ఏదో మంచివారం ఏం కాము, అయినప్పటికీ ఆయన కృపచేత మనందరము రక్షింపబడ్డాం. అదొకసారి, యేసయ్య కృపచేత నేను రక్షింపబడ్డాను, నా కుటుంబము రక్షింపబడ్డది. అబ్బా, ఎవరితో కూర్చోబెట్టినాడు? మన పాపములుంటే మనను ప్రేమించి మనను బతికించి ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వం మీద యేసుక్రీస్తు ప్రభు కూర్చున్నాడు. ఆయనతో పాటు ఎవరు కూర్చున్నారు? పక్కవరు, నువ్వు యేసయ్య ఒళ్ళో కూర్చుంటావా, దొక్కుతావా, లేకపోతే ఆడతావా, అది నీ ఇష్టం. అయ్యో, అందరం మల్లెలు చెప్తారా? మరలో ఒకసారి ఆ మాట చెప్పాను. ఎక్కడి నుంచి లేపి? పాపములో నుంచి లేపి, మరణములో నుంచి లేపి ఎక్కడ కూర్చోబెడుతున్నాడు? ఆయనతో పాటు కూర్చోబెడుతున్నాడు. అబ్బా, ఆయన సింహాసనములో కుమారుడు కూర్చొని ఉంటే ఆ కుమారుల వల్లలో మనం కూర్చొని ఉన్నామంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. చిన్నప్పుడు ఏదో మీ తల్లి ఒళ్ళో కూర్చున్నారేమో. నాకు ఇంకా గుర్తు, నేను చిన్నగా ఉన్నప్పుడు ఊకే వెళ్ళి పనుకునేవాడిని. ఎక్కడ? అమ్మ దగ్గర వెళ్ళి పనుకునేవాడిని. అయితే నేను పెరుగుతున్న కొద్దీ మా అమ్మలో పడలే. వింటున్నారా? అర్థమైన హల్లెలూయా చెప్తారా? నేను పెరుగుతున్న కొద్దీ మళ్ళీ వెళ్ళి నేను పండుకుంటా అమ్మా అని వెళ్తే, అరే నువ్వు పెద్దగా అయినావా, పెరిగిరావురా అని. అప్పుడు నాకు అర్థం కాలే, అరే ఇంత ఉన్నావని ఎందుకు పట్టట్లే అని అప్పుడు అర్థం కాలే. ఏమై ఉన్నా? నేను పెరిగిపోయి ఉన్నా. చూడండి, అందరము పెరిగేవారం ఒక వయసుకు వచ్చినాక మరలా ఆగిపోతుంది. ఇక్కడ నేనేం చెప్తా ఉన్నానంటే, మనందరము కూడా క్రీస్తుతో లేపబడి ఎక్కడ కూర్చొని ఉన్నామంట? ఆయన కుడిపార్శ్వం మీద మనము కూర్చున్నాం. అబ్బా, ఎవరికి హల్లెలూయా చెప్తలే, స్తోత్రం చెప్తలే. మీ పేరెంట్స్ దగ్గరనే కూర్చోవాలా. ఈవెన్ జాయ్ కమ్స్. హల్లెలూయా. మనము యేసుతో పాటు కూర్చొని ఉన్నాం. అసలు మనకు ఎక్కడనో ఉండవలసిన వారము, ఎక్కడనో పాపములో కొట్టుకుపోయే వారము, ఎక్కడో మన బతుకులంతా చచ్చిన వారముగా ఉన్నాము. ఆయన కృప చేత ఆయన మనను ప్రేమించి ఆయన కుడిపార్శ్వం మీద మనను కూర్చోబెట్టినందుకు ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. యేసు రక్తం ఏం చేసిందంటే తండ్రికి దూరం చేసిందా, దగ్గర చేసిందా? దగ్గరగా చేసింది. పాపమేమో దూరం చేసింది. యేసు రక్తము, ఆయన కృప, ఆయన ప్రేమ దేవుని యొద్దకు చేర్చింది. దగ్గరికి. ఎంత దగ్గరికి అంటే తండ్రి కుడి పార్శ్వం మీద యేసు ప్రభు కూర్చుంటే యేసు కుడి పార్శ్వం మీద మనము కూర్చుని ఉన్నాం. ఎంత డిఫరెన్సు, ఎంత దూరము? చాలా దూరమా? ఇలా చూస్తే చాలు, ఇలా చూస్తే చాలు. అబ్బా, యేసుక్రీస్తు ప్రభు తండ్రికి మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. తండ్రి యొద్ద మనం ఉండలేం. వింటున్నారా? తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని ఎంతగానో ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభుని మన కొరకు అర్పించి ఉన్నాడు. ఆయన మన కొరకు ఇచ్చేసినాడు. అంటే దాని అర్థము, కుమారుని కంటే ఎక్కువగా నిన్ను నన్ను మనందరినీ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అసలు ఈ భూమి ఆకాశం అంతా ఎవరి కొరకు సృష్టింపబడ్డది తెలుసా? నీ కొరకే, నా కొరకే. ఎందుకు? ఇదంతా ఏలాలని. ఇది ఏలాలంటే పాలించాలని. దేవుని బిడ్డలు బిజినెస్ రంగంలో, పొలిటికల్ రంగంలో, ప్రతి రంగంలో కూడా ఏలాలని మనం క్రీస్తులో నూతన సృష్టిగా జన్మించి ఉన్నాం. రైట్, కిందికి చదువు.
విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షింపబడ్డాం. అబ్బా, కొంతమంది అనుకుంటారు, నేను కొంతమందికి గర్వం, నేనే పరిశుద్ధుడను, నేనే ప్రార్థన పరుడను, అయ్యో నేనే రక్షింపబడ్డాను. ఎవరి ద్వారా ఇదంతా? కృప, దేవుని కృప. రక్షణ ఒక వరం. పక్కవర్ధన ఒక రక్షణ దేవుడిచ్చే వరం. ఆ వరం మనందరికి అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్షణ ఏమన్నా నువ్వు మంచి పనుల ద్వారా లేకపోతే క్రియల ద్వారా వచ్చిన రక్షణనా? దాని విషయంలో అబ్బా నేను చాలా మంచోను కాబట్టి నేను రక్షింపబడడానికి చెప్పడానికి అతిశయింపబడడానికి ఏమైనా ఉందా? అది వరము, దేవుడిచ్చే వరం. మన పనుల ద్వారా మనం రక్షింపబడలే, ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా మనమందరం రక్షింపబడ్డాము. ఎవరు పని చేసిన వారమై ఉన్నామో? ఆయన చేసిన పనివారమై ఉన్నాము. మనందరము కూడా ఆయన ఏదైతే మార్గంలో పెట్టాడో ఆ స్వక్రియల ద్వారా మనమందరము కూడా నూతన సృష్టి, పాతయి గతించెను అని లేఖనములో చెప్పబడే. ఎప్పుడైతే మనము బ్యాప్తిజము తీసుకుంటామో, అందుసరి బ్యాప్తిజము అన్నాడు, మన పాపములన్నీ కూడా సమాధి వేయబడ్డాయి. ఎప్పుడైతే మనం ఆ నీళ్ళలో, ఆ రక్తములో నుంచి మనం లేచామో, నీవు నూతన సృష్టి, పాతవి అన్ని గతించెను. పాత ఆత్మ, నీలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయి దేవుని యొక్క ఆత్మ నీలోనికి వస్తుంది. హల్లెలూయా. చూడండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి చదువు. పది చదువురా మరలా. న్యూ మ్యాన్, పుట్ ఆన్ ద న్యూ మ్యాన్. ఏది? జ్ఞానము కన్నా నిత్యము దాన్ని సృష్టించిన పోలిక. ఎవరి పోలిక? దేవుని పోలికలో మనం ఉన్నాం. అందుకు సరే దేవుని పోలికలో ఉన్నాము అనండి. ఇక్కడ నేను ఏం చెప్తా ఉన్నానంటే, పాత అన్నీ పక్కకు పెట్టి నువ్వు కొత్తవి ధరించుకుంటున్నావు. కొత్త ఆత్మ నీలోనికి వచ్చింది. హల్లెలూయా. ఒక చూడండి, మానవుడులో ఆత్మ ఉంది, అవునా కదా? ఏ మ్యాన్ ఈజ్ ద స్పిరిట్. లేదా ఆ శరీరంలో ఆత్మ నివసించుచుంటుంది, అవునా కాదా? అయితే ఆ ఆత్మ అనగా బయటికి కనిపించే ఒక్క వ్యక్తిని, నేను ఈ విధంగా ఉన్నా, లోపల ఇంకొకటి ఉంది, అవుటర్ మ్యాన్, ఇన్నర్ మ్యాన్. ఏ విధంగా చెప్పాలా అంటే, నీ అంతరంగ పురుషుడు, అర్థమైందా? మనందరికీ మనుషులు ఒకలాగా కనపడతారు, కానీ హృదయము ఎవరు చూస్తాడంట? దేవుడు చూస్తాడు. నీ హృదయము, నీ ఆత్మ ఎవరు చూస్తారు? ఎప్పుడైతే నువ్వు నూతనగా సృష్టింపబడ్డావో దేవుని యొక్క ఆత్మ నీలోనికి వస్తుంది. అందరం హల్లెలూయా చెప్తారా? ఏంటి అందుకు దేవుని యొక్క ఆత్మ నాలో ఉన్నది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మనలోనికి వస్తుందో ఆ పాత స్వభావము అంతయు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది.
వెళ్ళిపోయి నవీన స్వభావము నీలోనికి వస్తుంది. నవీన స్వభావం నువ్వు ధరించుకోవాలా. చూడండి, దేవుడు అందుసరే నేను రక్షింపబడిన తర్వాత నేను నూతన సృష్టి, దేవుని యొక్క ఆత్మ నాలో ఉన్నది. అందుకు దేవుని యొక్క ఆత్మ 3 సార్లు అనండి. అయితే చిన్న పిల్లవాడు పుట్టిన తర్వాత వాడు పాలు తాగుతాడు, వాడు పరిగెత్తుతాడు. పాలతో పాటు ఇంకా న్యూట్రిషన్స్ ఆహారము అన్నప్రసన్నము చేస్తాము, వింటున్నారా? ఇంకా అయిపోయి వాడు అన్ని ఆహారాలు తినబడుతూ ఉంటాం. ఒకవేళ చిన్న బాలుడు 8 సంవత్సరాలు వచ్చినా కానీ పాలు తాగుతూనే ఉన్నాడు అనుకో, ఎట్లుంటుంది? అయ్యో అయ్యో నవ్వొస్తుందా? మనము కూడా మనలో ఉన్న అంతరంగ పురుషుకుడు, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. మనము ఎప్పుడైతే రక్షింపబడతామో, అందుకే పేతురు ఈ విధంగా రాస్తా ఉన్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 2వ వచనం. కొత్తగా జన్మించి ఉన్నాం. ఎస్, ఎప్పుడైతే మనం రక్షింపబడదామో కొత్తగా జన్మించి ఉన్నాము అన్నాడు. చూడండి, రక్షణ విషయంలో మేము ఏం కావాలా? ఎదగాల. 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th, 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంకా పిహెచ్డి, ఇంకా ఎన్నైనా చేసుకోవచ్చు కదా. ఏం కాల? ఒక చదువులో ఎదుగుదల ఉన్నది. అదే విధముగా మనము రక్షింపబడిన తర్వాత మనము ఆత్మానుసారముగా కూడా మనం ఏం కావాలా? ఎదగాల. దానికి మనకి ఏం కావాలా? శరీరకంగా అయితే మనకు బూస్ట్లు కావాలా, కాంప్లైన్లు కావాలా, చికెన్ కావాలా, మటన్ కావాలా, ఫిష్ కావాలా, న్యూట్రిషన్ కావాలా, ప్రోటీన్ కావాలా, వెజిటేబుల్స్ కావాలా. అయ్యో, ఇవన్నీ మన శరీరానికి కావాలా. ఒక నూతన స్వభావం, నూతన సృష్టి, నూతన జన్మించిన కుమారుడికి కానీ కుమార్తెకు కానీ దేవుని యొక్క వాక్యముతో, ప్రార్థనతో, ఉపాసముతో మనము ఎదుగుదల స్ట్రెంథన్ అవుతూ ఉండాలి. అందరం హల్లెలూయా చెప్తారా? అందుకే దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే రక్షింపబడిన తర్వాత ఇంకా 1st క్లాసే ఉన్నాం అనుకో, ఎంత బాధ. ఒక తల్లికి ఒక కుమారుడు కుమార్తె పుట్టిన తర్వాత వాడు ఇదే హైట్లో ఉన్నాడు అనుకో, ఎంత కంగారు, ఎంత బాధపడతాడు. వాడు ఎదగకపోతే, వాడు పెరగకపోతే, వాడు మాట్లాడకపోతే, వాడు నడవకపోతే ఎంత తల్లిదండ్రుల అయ్యో అని బాధపడతారా? దానికి మనం ఏం చేస్తాం? నానా రకాలుగా ఆహారం ఇస్తూ ఉంటాం. నువ్వు జన్మించిన తర్వాత, నువ్వు రక్షింపబడిన తర్వాత, దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నాక నువ్వు వాక్యముతోనూ ప్రార్థనతోనూ నీలో ఉన్న అంతరంగ పురుషునికి ఎదిగించకపోతే ఏ విధంగా? హల్లెలూయా. మనందరూ చూడండి, క్రైస్తవ జీవితం అంతయు కూడా ఎందులో ఉంది తెలుసా? నీలోనే ఉంది. ఎందుకనగా నీలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. విశ్వాసములో ఎదగాల. మనందరము కూడా విశ్వాసములో ఎదగాల. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 22లో చూచినట్లయితే, మీరు దేవుని యందు అక్కడ దేవుని యందు మీరు విశ్వసించండి. హ్యావ్ ఏ గాడ్ ఫెయిత్. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క విశ్వాసము, దేవునిపై విశ్వాసము పెట్టండి అంటున్నాడు. మీరు ఎంతగా వాక్యం చదువుతూ ఉన్నారు, ఎంతగా
ప్రార్థన చేస్తున్నారు, ఎంతగా ఉపవాసం ఉంటా ఉన్నారు. ఇవన్నీ కూడా నీలో ఉన్న అంతరంగ పురుషుడికి ఏమవుతుంటుంది? బలము పొందుకుంటా. అందరూ బలము పొందుకుంటామో అని. హల్లెలూయా. అయితే నువ్వు ఎప్పుడైతే నూతనగా సృష్టింపబడతావో, నూతన దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటుందో, మనము పై ఉన్న వాటి కొరకు వెతకాల. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-3-4 వచనాలు ఒకసారి చదువుదాం. నువ్వు ఎప్పుడైతే రక్షింపబడతావో, నీలో ఉన్న ఆత్మ, నువ్వు రక్షింపబడిన తర్వాత నీ ప్రయాసం అంతే కూడా దేని విషయంలో వెతకాలా? పై ఉన్న వాటి కొరకు వెతకాలంటే దేవుని రాజ్యం మీద మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి, అప్పుడు మీకన్నీ కూడా అనుగ్రహింపబడతాయని లేఖనములో రాయబడి ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తా ఉన్నామంటే అందరం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా మంచిగా పెట్టారు పెద్దోళ్ళు. హల్లెలూయా అన్న చెప్పడల్లా కళ్ళు తెరిస్తాయి. ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత పై ఉన్న వాటినే మనం వెతకాలి, కానీ ఈ లోక సంబంధమైన విషయాల్లో మనము ఎక్కువగా ఇంకా పాత విషయాలే, ఇంకా పాత ఆలోచనలే, ఇంకా పాత నడివికనే, ఇంకా పాతగానే ఉంటున్నాం. కాదు, నీలో ఉన్న అంతరంగ పురుషుడికి బలము పొందాలి అంటే నువ్వేం చేయాలి అంటే దేవునితో సావాసం చేయాలి. అందుకు దేవునితో సావాసం చేయాలి అని. పై ఉన్న వాటి కొరకు మనం ఏం చేయాలా? వెదకాలా అంట. దేవుని వెదకాల. దొరికే సమయంలోనే యేసు ప్రభు నీకు దొరుకుతాడు. ఆ కాలం అయిపోయిందా, నువ్వు ఎంత దొరికినా దొరకడు. జాగ్రత్త. ఏముందులే, కృప మంచిదే, ఏముందులే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు మంచిదే, అది కొంత సమయం వరకే. ఆ సమయం విడిచిందా, అది దొరికే సమయంలో మనకు దొరుకుతాడు, లేదా మనకు దొరకలేడు. అందుకే మనము చాలామంది చూడండి, ఒకరు బ్యాప్టిజం తీసుకున్నారు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత వారు ప్రార్థనకు 1 రోజు 2 రోజులు 3 రోజులు వారాలు అలా వచ్చారు. దాని తర్వాత స్తోత్రం హల్లెలూయా మరల వచ్చి ఏమంటారంటే, దేవుడు నాకు ఏమీ చేయలేదంట. నువ్వేం చేసినావమ్మా అంటే ఏమి చేయలే. నువ్వేం ప్రార్థన చేసినావమ్మా, నువ్వేం వాక్యం చదివినావమ్మా. కనీసము మనము వండినా కానీ కొంచెం ప్రయాసపడతాం, అవునా కదా? ఊరికే బియ్యం తెచ్చి తినేస్తామా? దాన్ని కడుగుతాం. మీకు తెలుసు ఇంకా ఎంత ప్రయాసం ఉంటుంది, అవునా కదా? అయ్యో హల్లెలూయా. ఊరికే మనము రక్షణ ఇచ్చినాడు, ఆ రక్షణ మనం కాపాడుకోవాలా. ఆస్తి పోడినా పర్వాలే, అయ్యో మోటార్ సైకిల్ పోయినా పర్వాలే, దేవుడు ఉచితమైన రక్షణ నీకు ఇచ్చి ఉన్నాడు, నీకు వరములు ఇచ్చి ఉన్నాడు. అవన్నీ మనం ఏ విధంగా కాపాడుకోవాలా? చాలా కాపాడుకోవాలా ఈ వరము. చూడండి, మొన్న దినమున దేవుడు నాతో ఒక మాట్లాడు. చూడండి, దేవుడు పిల్లలను ఒక బహుమానంగా ఇస్తాడు, అవునా? అయ్యో చెప్పండి, ఇస్తాడు. ఆ బాబును కానీ కూతురిని కానీ కాపాడుకుంటారా? ఎలా కాపాడుకుంటారు? రెప్ప, అవునా కదా? చూస్తూనే ఉంటుంది తల్లి, చూస్తూనే ఉంటాడు తండ్రి. వీడు ఎటు పోతాడో, ఎటు దుక్కుతాడో, ఏం చేస్తాడో, ఉన్నా కదా? కాపాడుకుంటారా లేదా? కొంచెం జలుబు వచ్చినా, కొంచెం జ్వరం వచ్చినా ఎక్కడ పరిగెత్తుతాడు? దైవజనుడి దగ్గరికి పరిగెత్తుతాం, లేదా హాస్పిటల్కి పరిగెత్తుతాం. ఎందుకు? అమ్మో నిర్లక్ష్యం చేస్తే ఇంకా డేంజర్లో వెళుతామని. దేవుడు నీకు రక్షణ ఇచ్చి ఉన్నాడు, ఇచ్చినాడా లేదా? దేవుడు నీకు వరములు ఇచ్చి ఉన్నాడు, దాన్ని ఎవరు కాపాడుకోవాలా? కుమారులు ఇచ్చి యెహోవా బహుమానం అంటున్నాడు. పరిశుద్ధాత్మ వరాలు కూడా ఇచ్చేది ఎవరు? రక్షణ కూడా నీకు ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఉచితముగా ఆయన నీకు ఇచ్చి ఉన్నాడు. తన విలువ మాత్రము ఆయన రక్తము చేత నిన్ను నన్ను మనందరినీ కొన్నాడు. ఏదైనా ఈ లోకంలో తయారు చేయగలుగుతాము, కానీ రక్తము తయారు చేయగలుగుతామా? తయారు చేయలేం.
ఆ రక్తంతో మనందరినీ కొన్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తారా? మనం పై ఉన్న వాటి కొరకు వెతకాల. ఈ లోక సంబంధమైనవి ఇంకా మనసు పెడతా ఉన్నాం. ఈ లోక ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తము నెరవేర్చువారు ఎప్పుడు ఇహలోకంలో పరలోకంలో నిత్యము నిలుస్తారంట. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు మనందరికీ చెప్తా ఉన్నాడు, ఇంకా నువ్వు పాలు తాగలేవలే ఉంటా. పౌలు భక్తుడైతే కొరింథీయులు రాసిన పత్రికలో సంఘానికే చెప్తాడు, నేను ఇంకనూ మీకు పాలు సంబంధించిన వర్తమానమే ఇచ్చుచున్నాను, ఇంకా బలమైన ఫుడ్ నీకు ఇవ్వలేను అంటున్నాడు. చిన్నపిల్లలకు పాలు ఇస్తే సరిపోతుంది. అదే 15 సంవత్సరాల యవన వయసులో ఉన్నప్పటికూ వాడు ఇంకా పాలు తాగనే అవే ఉంటాయి. కోరుకుంటాం మా తల్లిదండ్రులు, వానికి ఏమిస్తాం? బలమైన ఆహారం ఇస్తూ ఉంటాం. నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు రక్షింపబడి? నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది దేవుని వరాలు పొందుకొని? ఎన్ని సంవత్సరాలు అయింది ఇంకా ఆ స్థితిలోనే ఎందుకున్నావు? మనం అందరము కూడా మనలో ఉన్న అంతరంగ పురుషుకుని బలం ఇవ్వట్లేదు. ఇదివరకు ప్రార్థన చేసేవాడివి, ఇదివరకు వాక్యం చదివేవాడివి, ఇదివరకు వారానికి ఒక రోజు ఉపవాసం అని ప్రార్థన చేసేవాడివి. మొదటి ప్రేమ ఏమైపోయింది? సంఘానితో మాట్లాడుతున్నాడు, విశ్వాసితో మాట్లాడుతున్నాడు. మొదటిలో నువ్వు దేవుడిని నమ్ముకున్నప్పుడు ఏ ఆసక్తితో ఉన్నావు? ఉదయకాలం లేచి దేవుని స్తుతించేవాడివి కాదా? ప్రార్థించేవాడివి కాదా? ఏ విధంగా దేవుని కొనియాడేవాడివి? ఏ విధంగా దేవుని స్తుతించేవాడివి? ఇప్పుడు ఏమైంది? కారణము ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ వాటర్ మ్యాన్కి ఎక్కువగా ప్రయాసపడుతున్నాం. అర్థమైందా? నడుస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం. అవన్నీ పై ఉన్న స్వభావం బయట వాటర్ మ్యాన్ కొరకు చేస్తున్నాం. అదే విధముగా నీలో ఒక అంతరంగ పురుషుడు ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ ఉంది. దేవుని యొక్క ఆత్మకు ఒక నూతన సృష్టింపబడిన నీకు దేవుని యొక్క ఆత్మకు ఫుడ్ ఏందో తెలుసా? దేవుని యొక్క వాక్యము, ప్రార్థన, ఉపవాసం ఉండడం ద్వారా నీలో ఉన్న అంతరంగ పురుషుడు బలమును పొందుతాడు. ఒక దైవజనుడు అన్నాడు, ఏమనంటే, నేను పైకి చూడడానికి ముసలివానిగా కనపడుతున్నాను, కానీ నాలో ఉన్న దేవుని యొక్క ఆత్మ 1000 మంది కంటే ఎక్కువగా బలమైనది అని. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? యేసుక్రీస్తు ప్రభు కూడా మరి ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. మరి ఆయన వెళుతుంటే దురాత్మలు పారిపోయి ఉన్నాయి. కారణం ఏదంటే ఆయనలో ఉన్న అంతరంగ పురుషుడు కూడా బలమును పొంది ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అర్థమవుతుందా నేను చెప్పేది? మీకు అర్థమవుతుందా? చూడండి, సువార్తలు అందరం అర్థం చేసుకోగలుగుతాం, కానీ పౌలు రాసిన పత్రికల్లో అర్థం చేసుకోవాలి అంటే ఉపవాసం ఉండి చదవాలి. అవునా కదా? చాలామంది విశ్వాసులు ఎక్కువ మటుకు సువార్త చదువుతారు, దాని తర్వాత లోతుగా వెళ్ళరు. లోతుగా వెళ్ళాలి అంటే ఒక విశ్వాసి మరి రాసిన పత్రికలు, పౌలు రాసిన పత్రికలు, ఎఫెసీయులు కానీ, గలితీయులు రాసిన కొలొస్సీయులు కానీ, ఇవన్నీ చదువుతూ ఉంటే కొన్ని అర్థం కాకుండా ఉంటాయి, కానీ అవన్నీ మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించునుగాక. 3వ అధ్యాయము 17 చదవండి. చూడండి, ఏం పొందుకోవాలంట? అంతరంగ పురుషుడు. మనం ఏం పొందాలా? శక్తి. అందుకు శక్తి అనండి. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం బలం పొందాలా? అంతరంగ పురుషుడు, ఇన్నర్ మ్యాన్. అందుకు నాలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు అన్నాడు. ఎవరైనా ఉన్నాడా లేడా? అంతరంగంలో ఉన్న వ్యక్తికి, ఆత్మకు ఏం కావాలా? శక్తి కావాలా. నీ శరీరానికి శక్తి కావాలా వద్దా? ఈరోజు అందరూ ఎంతోమంది పొద్దున్న తినకుండా వచ్చినారు. ఒక 10:30, 9, 10:30 లేకపోతే 1 గంటలకు ఏం చేస్తారు? ఈ ఎండాకాలం తినకుండా తిరిగితే ఏమవుతుంది? తినండి, ఏమవుతుంది? అదే నువ్వు ఉదయకాలంలో లేచి దేవుని వాక్యం చదవకపోతే, వింటున్నారా?
దేవుని స్తుతించకపోతే నీలో ఉన్న అంతరంగ పురుషుడు కూడా ఏమవ్వాలా? వింటున్నారా? ఒకరికి దురాత్మలు వెళ్ళిపోయిన తర్వాత వాని హృదయం ఖాళీగా ఉంటే ఆ దురాత్మ ఏం చేస్తుందంట? ఇంకా 7గురిని తీసుకొచ్చి దోస్తు మేర దోస్తు అని చెప్పి హృదయంలో ఉంటారు. ఖాళీగా ఉండద్దు. ఒకసారి ఖాళీగా ఉండొద్దు అనండి. ఖాళీగా ఉండకుండా ఏం చేయాలా? మీ ఇల్లు ఖాళీగా పెట్టారనుకొని ఏమవుతుంది? అయ్యో ఇన్నే ఉన్నారా లేదా? ఖాళీగా పెడితే ఏమవుతుంది? పాడైపోతుందా లేదా? నీ శరీరము నూతన ఆత్మ నీలో ఉంది, దేవుని ఆత్మ. నువ్వు వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా నువ్వు ఏమి ఇవ్వకుండా ఖాళీ పెడితే ఎవరు వస్తారు? సాతాను వస్తుంది. నీవు ప్రార్థించకుండా వాక్యం చేయకుండా దేవునితో సావాసం చేయకుండా ఏ విధంగా నీలో ఉన్న అంతరంగ పురుషుడు శక్తిని పొందుతాడు? నీ శరీరం ఇడ్లీ కావాలా, దోశ కావాలా, ఏం కావాలి? ఇంకా పూరి కూడా కావాలా? ఈ ఆదివారం ఫస్ట్ సండే స్పెషల్ కావాలా? వారానికి 3 సార్లు అన్నీ కావాలా మనకు? కానీ మనలో ఉన్న ఆత్మకు అంతరంగ పురుషుడు శక్తిని పొందుకోవడానికి ఒకరోజు ఉపాసమని వాక్యం చదవమనో, ఒకరోజు 1 గంట వరకు అన్య భాషలతో మాట్లాడి రోజు దేవుని స్తుతిస్తావనో మాత్రము మనకు ఉండలేకపోతా ఉంది. పక్కవారితో ఇంతవరకు నీ శరీరాన్ని మేపినావు, ఇప్పుడు నీలో ఉన్న అంతరంగ పురుషుకుండి దావీదు ఎంతమందికి తెలుసా? దయచేసి ఫోన్ నంబర్ ఇవ్వండి. అయ్యో జోక్ వేస్తే కూడా నవ్వుతలేరు. దావీదు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఒక పెద్ద వ్యక్తి వచ్చినాడు, గొలియాతు వచ్చినాడు. 40 దినములు అరిచినాడు. రండి రండి రండి, నాతో యుద్ధం చేయండి, నాతో కొట్లాడండి. ఒక్కరైనా ముందుకు వచ్చినారా? రాలేరు. ఎందుకంటే వారు అన్నలు ఉన్నారు, యుద్ధంలో చాలామంది ఉన్నారు, వారు కత్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ శరీరానుసారముగా వారు అన్ని బలము పొందుకొని ఉన్నారు. కానీ వారిలో ఉన్న అంతరంగ పురుషుడు మాత్రం ఏ విధంగా ఉన్నాడు? బలహీనముగా ఉన్నాడు. దావీదు ఈ భయ సంబంధమైన విషయాలు ఏమి తెలియకపోయినా దేవుని బిడ్డలపై దేవుని యొక్క విషయాల్లో వ్యతిరేకంగా మాట్లాడి తక్కువగా మాట్లాడుతూ ఉంటే రోషము కలిగి గొలియాతుతో యుద్ధం చేయడానికి వెళ్ళినాడు. కారణం ఏంటంటే అసలు తనకు దావీదుకి కత్తి లేపడానికి గుర్రాదు. వింటున్నారా? యుద్ధానికి వెళ్ళే ముందు అవన్నీ వస్త్రములన్నీ కిరీటాలు అన్నీ పెట్టుకొని ఉంటే, యుద్ధ వస్త్రాలన్నీ ధరింపజేస్తే ఆయన వంగిపోయి నాకు ఈ వద్దు బాబు, నాలో ఉన్న అంతరంగ పురుషుడు బలమైన వాడు. అయ్యో అర్థమైందా? అయ్యో అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్తారా? అందుకే అంటున్నాడు, నేను ఉండలేను. ఎందుకు? దేవుని బిడ్డలకు కానీ దేవుని రాజ్యం విషయంలో కానీ ఏదైనా జరిగితే నీలో ఉన్న అంతరంగ పురుషుడు కూడా తట్టుకోలేడు. దేవుని బిడ్డలకు ఏమైనా అయితే తట్టుకోలేడు. అతను ఉపాసముడి ప్రార్థన చేస్తారు. మా నాన్నగారు ఎవరికైనా విశ్వాసులకు ఏదైనా జరిగింది అనుకో, ఏమంటే నాన్నకి ఏదైనా చెప్పాలంటే భయం నాకు. మన విశ్వాసులు కూడా ఏమంటారు తెలుసా? నాన్నకు చెప్పకు అంటారు. ఎందుకంటే మరలా అదే ఆలోచిస్తాడు, ప్రార్థన చేస్తాడు. మనము ఈ సంవత్సరములో లేదా రాబోయే దినాల్లో మన ముందు గొలియాతు నిలబడతా ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు, కేకలు పెడతా ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారి అంతరంగ పురుషుడు దేవుని యొక్క శక్తి లేక ధర్మశాస్త్రము దేవుని స్తుతించక వారు బలహీనులై ఉన్నారు. కాబట్టి అపవాదిని గద్దించలేకపోయి ఉన్నారు. నువ్వు ఒక సాతాన్ని గద్దించాలన్నా, వింటున్నారా, అతన్ని జయించాలి అన్నా, నీవులో ఉన్న అంతరంగ పురుషుడు ఏం కావాలా? శక్తిని పొందుకోవాలా.
ఫస్ట్ క్లాస్ ఉన్న మ్యాథమెటిక్స్ వేరు, 5th క్లాస్లో ఉన్న మ్యాథమెటిక్స్ వేరు, 10th క్లాస్లో ఉన్న మ్యాథమెటిక్స్ వేరు. ఒకటే సిలబస్సా? కాదు. నువ్వు ఫస్ట్ క్లాస్ ఉండి వింటున్నారా, ఫస్ట్ క్లాస్లో ప్లస్ మైనసే ఒక 1 2 3లే వచ్చి నువ్వు 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ సిలబస్ నువ్వు పాస్ కావాలంటే పాస్ అవుతామా? కాదు. ఇవన్నిటికీ నీవు జయము పొందాలి అంటే, గొలియాతుపై విజయము పొందాలి అంటే మనందరము కూడా నీలో ఉన్న అంతరంగ పురుషుకుని ఏం చేయాలా? వాక్యముతోనూ ప్రార్థనతోనూ ఉపాసముతోనూ జయించాలా. యెహోషాపాతు మీదికి వింటున్నారా? యెహోషాపాతు మీదికి 3 దేశస్థులు వచ్చి ఉన్నారు. వింటున్నారా? 3 యెహోషాపాతు వచ్చినప్పుడు ఉపవాసముని ప్రార్థన చేసినాడు, బలము పొందుకున్నాడు. అవునా కదా? చూడండి, వారు స్తుతించినాడు, గణపరిచినాడు, వారే కొట్లాడుకొని చనిపోయిన కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, యూదా వారందరూ కూడా ఉపవాసమును పొందుకొని వారిలో ఉన్న అంతరంగ పురుషుడు కూడా బలము పొంది ఉన్నాడు. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఎవరైనా కానీ సాతాన్ని జయించాలి అంటే, నీకున్న గొలియాతునిపై విజయం పొందాలి అంటే, నీలో ఉన్న అంతరంగ పురుషుడిపై ఏం పొందాలా? శక్తిని పొందాలా. ఆమేన్. అందరూ ఒకసారి లేవండి. హల్లెలూయా. అందరూ ఒకసారి లేవండి. పక్క వారికి సెకండ్ ఇవ్వండి. ఒక్కసారి ఇట్లా కదలండి. కూర్చోండి. చాలా ఇంపార్టెంట్ ఇది. వింటున్నారా? ఎంతమంది ఈ సంవత్సరంలో గొలియాతుని పారదోయాలనుకుంటున్నారు? కత్తి పట్టుకోపోతే అవుతుందా? యుద్ధ వస్త్రములు వేసుకొని పోతే అవుతుందా? ఏం కావాలా? మొదటిలో నీలో ఉన్న అంతరంగ పురుషుకుని ఏం పొందాలా? బలము పొందాలా. వింటున్నారా? ఒకసారి ఒక దగ్గర ఒక ఇంటికి పునాది వేయడానికి వెళ్ళిన, ఫలానా టైంలో వస్తా అని చెప్పాను. అయితే నేను బాగానే ప్రేయర్ చేసిన, కానీ సడన్గా ఏమన్నానంటే, ఎందుకో నాకు హృదయంలో అక్కడికి వెళ్తే నాలో ఉన్న అంతరంగ పురుషుడి యొక్క బలము, అక్కడున్న బలము, వింటున్నారా, నాలో తక్కువ ఉందన్నట్టు అనిపించింది. ఎందుకో నాకు తెలియదు. నేనన్నా ఆ రోజు క్యాన్సిల్ చేసి నెక్స్ట్ రోజు పెట్టిన. ఇక రాత్రి పొద్దున బాగా ప్రార్థన చేసినాను. ఉదయకాలంలో వెళ్ళిన. వింటున్నారా? నేను ఏమంటారు గడ్డపారన తీసుకొని ఇలా తీసి ఇలా అంటే, ఒక దురాత్మలు ఎలా వచ్చినాయంటే నా యొద్దకు వచ్చి నన్ను పడిదోయాలని చూసింది. కానీ ఇప్పుడు నాకు ఒక విశ్వాసం ఏంది, నేను వెళ్ళాను, ఒక రోజు డిలే చేసుకున్నాను. కారణం ఏంటంటే నాలో ఉన్న అంతరంగ పురుషుడు వాటికంటే బలమైన వాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొన్ని స్థలాల్లో నేను వెళ్ళాను. కొన్ని స్థలాల్లో వెళ్ళాలి అంటే నాలో ఉన్న అంతరంగ పురుషుకుని ఆహారముతో ఏం చేయాలా? ఉపవాసముతో ప్రార్థించి నేను బలము పొంది ఆ స్థలములోనికి వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప విజయం ఇస్తాడు. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఎంతమందికి అర్థమైంది? ఊరికే పోయి ఏసునామములో సాధారణ పో అంటే పోతుందా? పోదు. మొదటిగా నీవు ఏం చేయాలా? దేవుని సన్నిధిలో గడపాలా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కష్టములో ఉన్నారా లేదా? అయ్యా లేరా? వెయిట్ చేయండి. వీటన్నిటిపై విజయం సాధించాలంటే ఒక ఆదివారం వచ్చి ఒక ప్రార్థన వినేసి బల్ల తీసుకొని వెళ్ళిపోయి ఇంకా మరలా ఆదివారం వరకు బైబిల్ ముట్టకుండా ఉంటే ఏంది? ఎంత నువ్వు ఆదివారం తిని మళ్ళీ ఆదివారం తింటే ఎట్లుంటుంది? అబ్బా ఈయన చెప్పండి. ఈరోజు తిని మళ్ళా ఆదివారం తింటే ఎవరైనా వారం రోజులు తినకుండా ఉంటారా? అబ్బా
మనకు 3 పూటలు కావాలా, 4 పూటలు, ఎన్ని పూటలైనా తినండి, 5 పూటలు తినండి. కానీ దేవుని యొక్క ఆత్మ చేత వింటున్నారా, అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ వింటున్నారా, ప్రార్థన చేస్తూ ఇక్కడ ఉన్న యవనస్తులు అందరూ కూడా ఒక మాట చెప్తున్నాడు, పెద్దవారికి చెప్తున్నాడు, లాస్ట్ టైం ఎప్పుడు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావు? మనం పోరాడుతున్నది శరీరంతో కాదు, అంధకార దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం. నీ శక్తి ద్వారా మన శక్తి ద్వారా మనము జయించలేం. నీలో ఉన్న అంతరంగ పురుషుడు బలము పొందితే గొలియాతులు అన్నవారు ఎంతమంది వచ్చినా మనం విజయం సాధిస్తాం. హల్లెలూయా. చూడండి 2 కొరింథీయులు 4వ అధ్యాయము 16 నుంచి చదవండి 18 వరకు. లేదు, అది అలాగే పెట్టుకొని 1 తిమోతి 4వ అధ్యాయం 7 నుంచి 8 వరకు చదవండి. అపవిత్రమైన ముసలమ ముచ్చటలను విసర్జించి హల్లెలూయా. బాగుందా? ఇది ఎవరిచ్చారో తెలుసా? ఇగో ఎంత ఆశ వచ్చింది చూడండి. ఎంత ఆశ వచ్చింది చూడండి. మనం ఎక్కువ ఈ విషయాలు ఆ విషయాలు తెలుసుకోవాలనుకొని, ముఖ్యంగా సోషల్ మీడియాను లేనిపోయిన అన్నీ తీసుకొని చూసి మనలో ఉన్న ఆ విశ్వాసాన్ని కూడా అపవాది దొంగలిస్తూ ఉన్నాయి. నువ్వు విన్నా, చూచినా, మాట్లాడినా దేవుని విషయాలే మనం మాట్లాడదాము గాక. ఆమేన్. ఇది పెద్ద సవాల్ అయిపోయింది మొబైల్. మనం ఎట్లా ఏంటి అని దేవుని యొక్క ఆత్మనే, దేవుని యొక్క మనం ఒక్కటి మనలో ఉన్న అంతరంగ పురుషునికి బలపరచాలా. ఎవరు చేసుకోవాలా? నీకు నీవే సాధనము చేసుకోవాలా. చూడండి, శరీరకరమైన సాధనము వాకింగ్, 6 ప్యాక్స్, ఆము. అయ్యా, ఎంతమంది ఎక్సర్సైజ్ అంటే ఇష్టము? పొద్దున వెళ్తే మేము మా పని చేసేదే ఎక్సర్సైజ్ అని అంటారా? డాక్టర్ ఏదైనా అంటే వాకింగ్ చేయాలా, డంబులు తీసుకోవాలా, ఇవి ఎక్సర్సైజ్ చేయాలా అని చెప్తారా లేదా? శరీర సాధనము ఎంతవరకు? కొంచెం మటుకే. ఈ ఆటర్ మ్యాన్కి, శరీరానికి మనం ఏదైతే ప్రయాసపడుతున్నామో చూడండి, ఇది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఈ శరీరంలో ఎవరు నివసిస్తున్నాడు? నీ శరీరం దేవుని యొక్క ఆలయమై ఉంది కాబట్టి. అదేందా? చూడండి, శరీర సాధనము ఎంత మేలంట? కొంచెం మట్టుకు. అందుకసారి కొంచెం మట్టుకే అనండి. చూడండి, ఇప్పుడు కానీ రాబోయే దినంలో అన్నిటి విషయాల్లో ప్రయోజనకరం ఉంటుందంట. అందరం హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు ఆత్మీయ విషయాల్లో మనం సాధనము చేసుకోవాలా అంటే, మనము దేవుడిచ్చిన ఈ రక్షణను ఆత్మీయ సాధనం. చూడండి, 6 ప్యాక్స్ రావాలనుకోండి, లావు ఉన్నవారు సన్న కావాలనుకోండి, కొంచెం టైం పడుతుందా లేదా? అదే విధముగా ఆత్మీయ సాధనముగా ఉంది స్పిరిచువల్ ఎక్సర్సైజ్. అందుకొకసారి అనండి, కొంతమంది చూడడానికి సన్న కనపడవచ్చు, కానీ వారిలో ఉన్న అంతరంగ పురుషుడు
బయట ఉన్నవారి కంటే బహుబలముగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. సాంసోను చూస్తే చిన్నవాడు, పొట్టివాడు, కానీ అతను బలం మాత్రం భలే ఉండేది. ఆశ్చర్యపోయేవారు, అరే ఎక్కడి నుంచో వచ్చింది ఈ బలం అంటే ఆయనలో ఉన్న అంతరంగ పురుషుడి యొక్క బలము బహుళమైనది. ఆమేన్. మనకేమో వానికి కండలు ఉన్నట్టు కనపడతా ఉంటుంది. దావీదుకి చాలా చిన్నవాడే, 17 సంవత్సరాలే, కానీ తనలో ఏ సాధనము చేసుకున్నాడు? ఆత్మీయ సాధనం. అదొకసారి ఆత్మీయ సాధనము అన్నాడు అంటే స్పిరిచువల్ ఎక్సర్సైజ్. నువ్వు రోజు వాక్యం చదివి ప్రార్థన చేసి అన్య భాషలు మాట్లాడి నువ్వు ఉపాసం ఉండి ప్రార్థన చేయించుంటే నీవు శరీర సాధనము చేసుకుంటున్నావు. నీలో ఉన్న అంతరంగ పురుషుడు బలము పొందుకుంటున్నావు. ఎప్పుడైనా అపవాది నీ యొద్దకు వస్తే నీలో ఉన్న దేవుడు, నీలో ఉన్న ఆత్మ, వాడు బలమైన వాడు కాబట్టి నువ్వు గద్దించి ప్రార్థించినప్పుడు ఆ గొలియాతులన్నీ కింద పడిపోతాయి, ఆ ఎరికో కోటలన్నీ కూలిపోతాయి. ఆమె చాలా ఇంపార్టెంట్. ప్రార్థన పాస్టర్ గారు చాలా మంచివాడు, బాగా ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేస్తే సరిపోతుంది అనుకుంటే కాదు. వింటున్నారా? అపవాది నీ వద్దకు వచ్చి నీతో పోరాడుతూ ఉంటుంది. అందుకే అనుదినము, అందుకే సాతాను వచ్చి యేసుక్రీస్తు ప్రభుతో అంటుంది, ఈ రాయిని రొట్టెను చేసుకొని తినమంటే మనుషుడు రొట్టె వలనే కాదు, ఇది వల్లనే కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట ద్వారా జీవింపజేస్తాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఒక మాటనే చెప్తున్నాను, ఆత్మీయ సాధన చేసుకోండి. ఎక్కడైనా వెళితే అంతెందుకండి, ఈరోజు ఆదివారము మీ అందరికీ వర్తమానం ఇవ్వడానికి, అదే విధముగా ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయడానికి నేను ఊరికే ఏం రాను. వింటున్నారా? ఇగో నా భార్య ఉంది, చెప్తుంది. హల్లెలూయా. నేను ఎలా లేస్తానో ఏంటో. ఎక్కడైనా మీటింగ్ ఉందంటే తను ఒక 5 మాటలు చెప్తే 4 మాటలు నాకు వినపడవు, ఒకటే మాట వినపడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అయ్యో నేను ఒక దగ్గరికి అక్కడికి వెళ్తున్నా, అక్కడ చిన్నదైనా సరే మొదటిగా నాదేందంటే నా అంతరంగ పురుషుకుని ఏం చేసుకోవాలా? నేను శరీర సాధనం ఏ విధంగా ఉంటుందో నా అంతరంగంలో పురుషుకుని నేను సాధన చేసుకొని మీ యొద్దకు కానీ బయటికి కానీ వెళ్ళినప్పుడు అపవాది క్రియలు లయమైపోతాయి. ఈరోజు నేనేం చెప్తున్నానంటే చూడండి, 2 కొరింథీయులు 4వ అధ్యాయము 16 నుంచి చదవండి. చూడండి, మన శరీరము కృషించిపోతుంటుంది ఒక సమయం వచ్చే వరకు. ఏందంట? ఆంతరంగ పురుషుకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అబ్బా, ఏందంట? నీలో ఉన్న అంతరంగ పురుషుకుడు ఉన్నాడా లేడా? ఎలా ఉన్నాడు? బలంగా ఉన్నాడా, నీరసంగా ఉన్నాడా? పక్కవారు అడగండి, బలంగా ఉన్నాడా, నీరసంగా ఉన్నాడా? సారి ఒక ఆయన మంచి డ్రెస్సులు వేసుకున్నాడు, ఒక ఆయన ఏమి వేసుకోలే, సింపుల్గా ఉన్నాడు. వింటున్నారా? ఆ నార్మల్గా ఉన్న వ్యక్తి ఏసునామల సాతాను పోమంటే ఈ షూట్లు వేసుకున్నాడు చూడు, జెంటిల్మెన్స్ ఉన్నారు చూడు, వారిలో నుంచి వచ్చినాయి చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బో, మరలా అందరు దేవుని బిడ్డలే. ఎందుకు? ఈ పై రూపాన్ని ఎక్కువగా తప్పనట్లే మంచి వస్త్రములు వేసుకోండి. బయటికి వెళ్తే పెళ్ళికి పోయినట్టే ఉండాల. 60 సంవత్సరాలు వచ్చినా పెళ్ళి కొడుకులాగానే ఉండండి, నో ప్రాబ్లం. కానీ మంచి ఆహారము తినండి, నో ప్రాబ్లం. కానీ నీలో ఉన్న అంతరంగ పురుషుకుని ఏం చేయాలా? దినదినము అభివృద్ధి పొందాలా.
ఈరోజు మనకే తెలుసు నీలో ఉన్న అంతరంగ పురుషుడు ఏంది అని. చూడండి, ఎవరికి ధైర్యం చాలలేనిది దావీదుకి అంత ధైర్యం ఎక్కడి నుంచో వచ్చింది? ఎప్పుడైనా కత్తి పట్టుకున్నాడా? కట్ట పట్టుకున్నాడు. కట్ట పట్టుకొని ఏం చేసినాడు? గొర్రెలను చూచుకునేవాడు. కానీ దేవుని స్తుతించేవాడు, దివారాత్రులు వాక్యం ధ్యానించేవాడు. అందుకే సాతాని గొలియాతులు ఎదుట ఉంటే ఎదిరించి ఉన్నాడు. ఈరోజు సాతాన్ని మనం ఎదిరించకుండా నిలువెచ్చని స్థితిలో ఉన్న కారణం ఏంటంటే మనలో ఉన్న అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందట్లే. దినదినము, నా నోటితో అనను, ఈరోజు నుంచి మీరు శరీర సాధనము ఏ విధంగా కొంచెం మట్టుకే ప్రయోజకరము, కానీ ఆత్మీయ సాధనము ఇప్పుడు రాబోయే దినాల్లో కూడా అది నీకు మంచిది అంటున్నారా? ఈ యవన వయస్సుల్లో వింటున్నారా? ఈ వయస్సుల్లో మీరు ఏదైతే దేవుని కొరకు నిలబడతారో రాబోయే దినాలు అందరూ కూడా సాక్షిగా దేవుడు నిలబెడతాడు. అందుకే యవనస్తులారా వింటున్నారా, ఇప్పుడు నుంచే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. 13 సంవత్సరాలు వచ్చిందా, అప్పటి నుంచి శుక్రవారమో శనివారమో మీరు శరీర సాధనం కాదు ఆత్మీయ సాధనము చేయాలా. ఈ లోకము పాపం ఉంది, ఆ పాపము నిన్ను నాశనం చేస్తుంది. ఆ పాపంపై విజయం సాధించాలి అంటే నీలో ఉన్న ఆత్మ అంతరంగ పురుషుడు బలమును పొందాలా. అందుకే ఎప్పుడైతే యోసేపు చూసినప్పుడు యోసేపుతో అంటున్నాడు, ఫరో అంటున్నాడు, నీలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. జెఫెనత్ పెనయా అంటే దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నది అని. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ యోసేపులో ఉన్నందుకు పాపము చేయాలని ఎంత యజమానారాల్లో ప్రేరేపించినా కానీ పాపములు జయించినాడు. కారణం ఏంటంటే యోసేపులో ఉన్న అంతరంగ పురుషుడు ఆ పాపాన్ని జయించే అంత బలము పొందుకున్నాడు. అయ్యో హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఈ రోజు నుంచి మనందరము కూడా శరీర సాధనము చేయండి, అదే విధముగా ఆత్మీయ సాధనం చేయండి. స్ట్రెంగ్తన్ యువర్ ఇన్నర్ మ్యాన్. నీలో ఉన్న అంతరంగ పురుషుకుని బలపరచండి, బలమును పొందుకోండి. నీ బహిరూపము కంటే లోపల నీ అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి కలుగునుగాక. నన్ను బలపరచు వారి యందు నేను సమస్తము చేయగలను. ఏ విధంగా? నీలో ఆత్మ బలపరచుతుంటే నువ్వు సమస్తము చేయగలుగుతావు. అందుకోసరి నన్ను బలపరిచేవాని యందు నేను సమస్తము చేయగలను అనండి. ఆమేన్. కొలసీలు రాసిన పత్రిక 1:27 చూచినట్లయితే క్రీస్తు నీలో ఉన్నాడు. క్రైస్ట్ ఇన్ యు ద హోప్ ఆఫ్ గ్లోరీ. అందుకోసారి క్రీస్తు నాలో ఉన్నాడు, ఇదే గొప్ప నిరీక్షణ. తెలుగులో చదవండి. నీలో ఉన్న క్రీస్తు ఏమై ఉన్నాడు? మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. అందుకోసారి నాలో ఉన్న క్రీస్తు ఏమై ఉన్నాడు? మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. పెనుగాలు వీచిన అలలు లేచిన, పెనుగా అలలు లేచిన ప్రభు నిలిచి ఎక్కడి నుంచి నిలుస్తాడు? అందరూ ఇట్లా అన్నాడు, కొట్టుకోకండి ప్లీజ్. ఇలా నువ్వు ఎప్పుడైతే నీలో ఉన్న అంతరంగ పురుషుడికి ఆహారం ఇచ్చి బలపరుస్తావో నువ్వేం చేయాల్సిన అవసరం లే. యుద్ధము నాది అంటాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు బాప్తిజం తీసుకున్నాను కాదు, ఎంతగా నీలో ఉన్న ఆత్మ అంతరంగ పురుషుడికి ఏమి ఇచ్చుచున్నావు, ఏమి వినిపిస్తా ఉన్నావు, ఏమి చూపిస్తా ఉన్నావు. ఈ రోజు నుంచి మీ ప్రార్థన జీవితం దేవునితో సావాసం మారునుగాక. ఏది కూడా జయించలేనిది ఏది లేదు. అర్థమైందా? ఎందుకనగా క్రీస్తు నీలో ఉన్నాడు, అదే గొప్ప మహిమ, గొప్ప నిరీక్షణ. నీలో ఉన్న క్రీస్తు బయటికి రావాలి అంటే నువ్వు ఎక్కువగా వాక్యం చదవాలా,
నీవు క్రీస్తు వలె మారాలి అంటే ప్రార్థన, వాక్యం, పరిశుద్ధత అన్ని సాధనము చేసుకోవాలా. రాబోయే దినాల్లో మీరందరూ క్రీస్తు వలె మారెదురుగాక. పౌలు భక్తుడు కొన్నిసార్లు ఆయన ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు. ఒక్కోసారి కొట్టేవాడు, హింసించేవాడు, రక్షింపబడ్డాడు, హింసింపబడ్డాడు. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? క్రీస్తును చూడాలనుకుంటున్నారా, నన్ను చూడు అంటున్నాడు. అబ్బా, ఎందుకు? పౌలు భక్తుడు శరీర సాధనము చేసుకున్నవాడే, పౌలు భక్తుడు పొట్టివాడే, కానీ పెద్ద పెద్ద పనులు చేసినాడు, గొప్ప కార్యాలు చేసినాడు. కారణం ఏంటంటే ఆయనలో ఉన్న అంతరంగ పురుషుడు మంచి సాధన చేసుకొని గొప్ప విజయాలు సాధించి ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి అయితే ఒక విషకరమైనది తన చేతికి కుట్టినప్పుడు ఆ విషకరమైనది ఏది కూడా తనకు హాని కాలేదు. కారణం ఏంటంటే ఆయనలో ఉన్న అంతరంగ పురుషుడు ఆ విషయాన్ని ఏం చేసేసింది? ఏం కాకుండా చేసింది. పాములను, తేళ్లను కాల చింద చిదదొక్కాలి అంటే నీలో ఉన్న అంతరంగ పురుషుడు. కొంతమంది చాలామంది అంటారు, నా గురించి నీకు, నాలో ఇంకొక స్కేల్ కూడా ఉంది అంటారు. ఈ మధ్యకాలము అప్పుడులో ఏమన్నా అపరిచితుడు అంటారా? అయ్యో, కరెక్టేనా? నువ్వు అపరిచితుడేనా? అపరిచితుడు వాడు అంట ఇట్లా తిరుగుతాడు, మారిపోతాడు, వాళ్ళలాగా పోల్చుకుంటా ఉంటారు. ఇంకొకటి తెలుసా? దేవుని యొక్క ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్న దేవుని యొక్క ఆత్మ నీకు తెలియదు ఏమి చేయుచున్నదో. ఆత్మ పొందుకోవడమే కాదు, ఆత్మలో నడవాలా. అందరం భాషలో మాట్లాడతాం, వింటున్నారా? అందరం చాలా సీనియర్లమే మనం అందరం. ఆత్మ మనలో ఉంటే సరిపోదు. ఆత్మలో నడవాలి అంటే మనలో ఉన్న శరీర సాధనము కంటే మన ఆత్మీయ సాధనం ఏం చేయాలా? డెవలప్ చేసుకోవాలా. ఒక వ్యాపారం పెట్టినా, ఏదైనా పని చేసినా మనం ఏం చేస్తాం? దాన్ని డెవలప్ చేసుకోవాలని ఉంటాం. అలాగనే నువ్వు రక్షింపబడ్డావు, చిన్నగా ఉన్నాడు నీలో ఉన్న ఆ అంతరంగ పురుషుడిని ఆహారం వేయండి, ప్రార్థన చేయండి. మీ అందరిని చూస్తూ ఉంటే ఎన్ని గొలియాతులు చంపుతారో ఏమో నాకు తెలియదు. అయ్యో, కొంతమంది నాకు గొలియాతులు ఏమొద్దు, మీరు తల మీద పెట్టండి, నేనైతే పోతా. హల్లెలూయా. అందరము కూడా శరీర సాధనము కంటే ఆత్మీయ సాధనము చేసుకోవాలా. మేబీ 5 years అయిందేమో, 10 సంవత్సరాలు అయిందేమో, 15-20 సంవత్సరాలు అయిందేమో. నీ ఆత్మీయ సాధనం ఎలా ఉంది? ఈరోజు మనం పరీక్షించుకుందాం. ఫర్ మీ ఆల్సో, నేను కూడా పరీక్షించుకుంటున్నాను. అప్పుడెప్పుడో నాకు వాక్యం చదివినా, ప్రార్థన చేసినా, దర్శనాలు వచ్చినాయి, ప్రవచనాలు చెప్పినా అంటే కాదు. అప్పుడు అంటే ఇప్పుడు ఎన్నో డౌట్ అనమాట. అప్పుడు అంటారు గతం అప్పుడేమో. ఇప్పుడు నువ్వు ఏ విధంగా ఆత్మీయ సాధనం చేసుకుంటున్నావు? ఇప్పుడు ఇంపార్టెంట్. దేవుడి మాటలు మీ హృదయంలో ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరం కూడా 2 చేతులే దేవుని స్తుతిద్దాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయమున ప్రభువా, యేసురాజా, గొప్ప దేవుడవు, గొప్ప కార్యాలు చేయవాడవు తండ్రి. వారు ఇచ్చుచున్న కానుక 10వ భాగం వారి అవసరతలన్నీ తీర్చబడునుగాక అని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ నెల దేవుని యొక్క కటాక్షం మీ మీద ఉండునుగాక, దేవుని యొక్క హస్తం మీ మీద ఉండునుగాక, దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని నడిపించునుగాక. రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లేదని ప్రకటిస్తున్నాను. మీరు ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే మీకు దేవుడు తిరిగి ఇచ్చునుగాక, పోగొట్టుకునే అన్ని తిరిగి ఇచ్చునుగాక. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు ఆత్మీయ సాధనములో బహుగా మీరు ఈ నెలలో మీరు పొందుకొనేదరుగాక, ఆత్మీయ వరాల చేత పొందుకొనేదరుగాక, మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళేదరుగాక.
దైవికమైన కళలు మీరు చూచెదరుగాక, అసాధారణమైన పరిస్థితుల్లో మీరు చూచెదరుగాక, అద్భుతమును చూచెదరుగాక, సమృద్ధిని మీరు చూచెదరుగాక, మీ అప్పంతయు క్యాన్సల్ అయిపోనుగాక, దేవుని ఆత్మలో మీరు ఆనందించదరుగాక, దేవుడు మీకు సడన్ మెరకలు చేయనుగాక, నీళ్ళు ద్రాక్షరసముగా మార్చినట్టు మీ జీవితాలన్నీ కూడా మరి రుచికరంగా మారునుగాక, కుటుంబములో దైవికమైన సమాధానాన్ని విడుదల చేయుచున్నాను. మీరు చేయుచున్న పని దీవింపబడునుగాక. ఇల్లు లేని వారికి సొంత ఇల్లు దేవుడు ఇచ్చబోతున్నాడు. స్థలము లేని వారికి సొంత స్థలమును దేవుడు ఇవ్వబోతున్నాడు. ఓ నేను చూచుచున్నాను, అప్పుల విషయంలో చింతున్నాడు, సడన్గా మీకు డబ్బులు వచ్చి అప్పంత దేవుడు మీరు తీర్చివేయబోతూ ఉన్నాడు. ఓ రాబా సిఖైతే రే బాలా సదాదరా, తలలో ఉన్న భారం యేసు నామములో విడుదల అవునుగాక. ఎప్పుడైతే యేసుగా ప్రభు పేతురు యొక్క అత్తగారిని ముట్టుకున్నప్పుడు జ్వరము విడిచి వెళ్ళిపోయినది లేఖనములు చెప్తుంది. ఈరోజు ఏ పరిస్థితితో, ఏ కష్టముతో, ఏ వేదనతో ఉన్నారో, కానీ యేసు ప్రభు మిమ్మల్ని తాగుతున్నాడు. యేసు రక్తం మిమ్మల్ని తాకుతుంది, ముట్టుతుంది. ఇప్పుడే బలహీనమంతా మీ శరీరమును విడిచి వెళ్ళిపోనుగాక అని ప్రార్థిస్తున్నాను. సంపూర్ణమైన విడుదల, స్వస్థత కలుగునుగాక. ఏ అలవాటుల చేత బాధపడుతున్నారో ఆ అలవాటుల నుంచి విడుదల అవునుగాక, ఆ అన్క్లీన్ స్పిరిట్ నుంచి విడుదల అవుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. మీరు చేతు పని దీవింపబడునుగాక, మీ ప్రయాణం అంతా సేఫ్గా జరుగునుగాక. దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క కటాక్షం మీ మీద ఉండి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ నుండి చేతులు ఎత్తండి. మీ చేతులు మీ తల మీద పెట్టుకోండి. ఒక థ్యాంక్ యూ లార్డ్ రైట్ హ్యాండ్ పెట్టుకోండి. ఎస్ లార్డ్, హోలీ స్పిరిట్ బ్లెస్ ఎవ్రీబడి. ప్రభువా, దేశాన్ని స్వతంత్రించుకునే విధముగా మీరు అభిషేకించండి. దినదినము మా అంతరంగ పురుషుడు అభివృద్ధి చెందునుగాక. మేము గొల్యాతుని జయించే అభిషేకం మాకు దయచే, జెజబెలుని జయించే అభిషేకం మాకు దయచే. దేవుని యొక్క శక్తిని ఇప్పుడే మీరు పొందుకున్నారు. మీరు సాక్షిగా ఉండేదరుగాక. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన అందరికి దేవుడు తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్. బ్లెస్.